హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జిఆర్ఎస్ లక్స్. ఏంటో తినేస్తున్నారా? మిరపకాయ బజ్జీ అండి. మిరపకాయ బజ్జీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంటింగ్ అయితే చేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా చేసుకునే విధానం అయితే చూపిస్తాను పదండి. మిరపకాయ బజ్జీలకి పిండి అయితే కలుపుకుందాం. ఇప్పుడు సరిపడా పిండి అయితే ఒక దాంట్లో వేసుకుని, దాంట్లో వాటర్ వేసుకుని సరిపడా పిండి అయితే వేసుకుని కలుపుకోవాలి. ఇలాగా మెత్తగా మెత్తగా కలుపుకుని మొత్తం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుని దాంట్లో సరిపడా సాల్ట్ అన్ని వేసుకుని కూడా ఇలా చక్కగా పలచగా అయితే కలుపుకోవాలి. మిరపకాయకి పిండి సరిగా అంటుకునేలాగా మనం దీన్ని అయితే కలుపుకోవాలి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువైపోతే మళ్ళీ మిరపకాయ అంటుకోదు. మిరపకాయలు చక్కగా కట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి. మిరపకాయ బజ్జీ లేటకి మిరపకాయలు కట్ చేయమన్నాడు ఏంట్రా బాబు అనుకుంటున్నారా? మిరపకాయలు కట్ చేయడం అంటే మీకు కారంగా తినాలనుకుంటే మిరపకాయలాగా వేసుకోవచ్చు. కారం తక్కువగా కావాలనుకుంటే కనుక మధ్యలో కట్ చేసుకుని దాంట్లో గింజలు తీసి మనం బజ్జీల కింద అయితే వేసుకోవాలి. కారం తక్కువగా ఉంటది. అప్పుడు మిరపకాయలకి గింజల్లోనే ఘాటు అనేది ఎక్కువగా ఉంటది. కొంతమంది కారం తగ్గడానికి దాంట్లో వాము అనేది కూడా వేసి మిరపకాయ బజ్జీలు అనేవి వేస్తారు. రకరకాలుగా వేస్తారు. మిరపకాయ బజ్జీలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసుకుని తింటే క్రిస్పీగాను తెలుసు కదా. తర్వాత ఏం చేయాలి? స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టి పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క మిరపకాయ దాంట్లో వేసుకుని ఫ్రై చేస్తుంటే నాకైతే ఒక పక్క నూరు ఊరిపోతుంది. చూడండి మిరపకాయ బజ్జీలు ఎలా వచ్చాయను. మిరపకాయలు పెద్ద అయితే తీసుకున్నాను. మీరు మీడియం సైజ్ అయితే తీసుకోండి. చూడండి నేను పెద్ద తీసుకోవడం వల్ల పిండి అయితే సరిగ్గా పట్టలేదు. దానికి మిరపకాయలు అయితే కనిపిస్తున్నాయి. చూడండి ఇప్పుడైతే ఫ్రై అయితే అయిపోయి మనం ఒక దాంట్లో బౌల్లోకి అయితే తీసుకుందాం. హై ఫ్లేమ్ లో పెట్టకూడదు గ్యాస్ ని, ఎందుకంటే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దీన్ని ఫ్రై అనేది చేసుకోవాలి. చూడండి చాలా కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి. ఈ కువైట్ లో కొన్ని హోటల్లో మిరపకాయ బజ్జీలని అమ్ముతారు. కారంగానే ఉండవు, ఉప్పుగానే ఉండవు, సప్పగానే ఉండవు. అవి ఎలా ఉంటాయంటే అట్లా తింటే సాగుతాయి అనమాట. కొన్ని చోట్ల అయితే పిండి పిండిగా అయితే ఉంటాయి. మిరపకాయని రెండు బద్దల కింద చేసి అయితే మిరపకాయ బజ్జీ అనేది వేస్తారు. మిరపకాయ బజ్జీ తిన్న టేస్ట్ అనేది కూడా ఉండదు. చాలా వరస్ట్ గా అయితే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి మిరపకాయ బజ్జీలు వేయడం రాదు కాబట్టి ఏ పిండితో పడితే ఆ పిండితో వేస్తారు. కొన్ని చోట్ల అయితే మైదా పిండితో కూడా వేసేసారు బజ్జీలు. ఆ బజ్జీలు తీసుకుని సాగుతున్నాయి ఒక చోట. చాలా నవ్వు వచ్చింది నాకు ఆ బజ్జీలు చూస్తేనే. మా స్టాఫ్ పట్టిన వెళ్తే ఇట్లా దూరంగా వేసారు. ఇంకొకసారి ఇటువంటి బజ్జీలు తీసుకురాకరా బాబు, మీకు నమస్కారం అయితే అని చెప్పారు. అప్పటి నుంచి ఈ హోటల్లో మిరపకాయ బజ్జీలు అనేవి తీసుకోను. ఎందుకంటే మరీ ఘోరంగా ఉంటాయి అనమాట, మనం తినలేము. అందుకనే మాకు టైం కుదిరినప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసుకుంటాము. మా స్టాఫ్ తో కలిసి సరదాగా మిరపకాయ బజ్జీలు కానీ పకోడీ కానీ వేసి తింటే అదొక తృప్తి వేరు. సరదాగా ఉంటది అనమాట మా వాళ్ళతో అందరితోటి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ వస్తే నెక్స్ట్ వీడియో త్వరగా పెడతాను. థ్యాంక్ యూ, బాయ్.